అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను అర్పించి అబ్రాహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండవనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. చూడండి, ఇక్కడ ఏం జరిగింది? అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలైనగా చదవమా. ఏలయనగా అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఏం చేశాడంటే దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. అంటే ఒక కర్స్ అనేది ఆ జనము పైనకి దేవుడు విడుదల చేశాడు. అంటే అక్కడ ఇంకా పిల్లలు పుట్టరు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాయచిత్తము జరిగిందో, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు చేశాడో, ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేశాడో, అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎందుకు దేవుడు అబ్రహాం పక్షంలో ఉన్నాడు, అబీమెలెకు పక్షంలో ఉన్నాడు, ఈరోజు నీ పక్షమున కూడా ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఆయన నువ్వు తప్పు చేయనీయడు. కానీ నువ్వు తెలియకుండానే, నువ్వు చేయకుండానే కొన్ని కర్సెస్ నీ పైన ఉంటాయి. ఇప్పుడు అబీమెలెకు లైఫ్లో ఉంది చూడండి. ఆయన ప్రార్థన చేయగా ఆ శాపము వారిని విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయ, హల్లెలూయ. కొన్నిసార్లు మన జీవితంలో మనము ఊహించం. అరే, ఇది ఎందుకు వచ్చిందా, ఇది ఎందుకు వచ్చిందా, ఈ శాపం ఎందుకు, మరి ఇది శాపం అని కూడా కొంతమందికి తెలియదు కదా. ఇది నష్టము జరుగుతుంది, ఇది నష్టము జరుగుతుంది, ఇది నష్టము జరుగుతుంది. ఎందుకు ఈ వ్యాపారము, మరి నేను ఎంత పెట్టుబడి పెట్టినా, మంచి ప్లేస్లో కూడా పెట్టినా, మరి ఎక్కడ పెట్టినా కూడా బిజినెస్ అనేది సక్సెస్ అవ్వట్లేదు అంటే దానికి కారణం ఒకటి ఉంటుంది. నీ పంటను తినివే పురుగును నేను గద్దిస్తాను అన్నాడు. నీ పంటను తినివే పురుగును అంటే నీ ఆశీర్వాదాన్ని తినివేసే ఒక శాపము మరి నీ జీవితంలో ఉంది. దాన్ని నేను తీసివేస్తాను. దేవుడికి ఒక్కనికే అధికారం ఉంది. ఆయన ఒక్కడే దాన్ని తీసివేయగలడు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుని దగ్గర నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించమని బతిమాలు, క్షమించమని అడగాల దేవుణ్ణి. దేవుడు అప్పుడు నీ శాపము ఎత్తివేస్తాడు. హల్లెలూయా. ఎందుకు మనకు దైవజనుడు కావాలి? ఎందుకు దైవజనుడు కావాలా? చాలామంది ఏమనుకుంటారంటే, ఇంకా మనకి దైవజనుడు అవసరం లేదు, దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు కదా, ఇంకెందుకులే అనుకుంటారు. కానీ దైవజనుడు మనకు కావాలా? అభిషేకించబడినటువంటి ఆ ప్రవక్త మనకు కావాలా? ఎందుకంటే వారు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు మరి ఇక్కడ దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. అంటే అప్పటి వరకు ఏమైతే వారి జీవితంలో వారు పొందలేకపోయారో, ఈరోజు నీ జీవితంలో సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, ప్రేమ కావచ్చు, ధనము కావచ్చు, ధాన్యము కావచ్చు, ఇంకా గొప్ప అభిషేకము కావచ్చు, దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనకు అన్ని తెలుసు అని అనుకోవద్దు కదా. ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, వాక్యాన్ని బోధించాలా, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలా. మరి ఇవన్నీ చేస్తూ కూడా నమ్మకమైన యథార్థమైన జీవితాన్ని జీవించాలి. అబీమెలెకుతో దేవుడు చెప్పాడు కదా, యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఎస్, దేవుడు చూస్తాడు నీ జీవితాన్ని.
నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు? నీ బ్రతికేంటి? నువ్వు న్యాయంగా జీవిస్తున్నావా? ఇతరులను అన్యాయం చేస్తున్నావా? పవిత్రంగా ఉన్నావా? అపవిత్రంగా ఉన్నావా? దేవుడు చూస్తాడు. దేవునికి కావాలా నువ్వు? ఒకవేళ నువ్వు యథార్థంగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఇదిగో దేవుడు నీతో మాట్లాడి నిన్ను తప్పిస్తాడు, శ్రమలో నుంచి, బాధలో నుంచి తప్పిస్తాడు, పాపము చేయకుండా తప్పిస్తాడు, అపవిత్రమైనవి నీ మీదికి రాకుండా కాపాడుతాడు, శత్రువు బాణములు నీ జీవితంలోనికి రాకుండా ఆయన కాపాడుతాడు, రోగము కదా. ఎన్నిసార్లు చదివిన 91 దావీదు కీర్తన చదువుతూనే ఉంటాం మనం. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. హల్లెలూయా.